మరలేసి తిరిగేసి కూడా చదివినాం అధ్యక్ష. తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి కనబడ్డది. సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే, ఆ ఏఐ ఏం చేస్తుంది, ప్రపంచాన్ని మూస్తుందా తీస్తుందా తర్వాత విషయం, దాని మీద వేరు వేరు అభిప్రాయాలు. కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలాగా కనపడ్డది. ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో, బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష. ఒక ఇద్దరు మిత్రులతో ప్రస్తావిస్తే కూడా వాళ్ళు కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు చేసే ప్రసంగం ఏదైతే ఉందో, ఆ ప్రసంగం ఎంత గొప్పగా ఉండాలి, ఎంత వాస్తవాలతో కూడుకొని ఉండాలి, రేపు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్గా ఉండే ఆ ప్రసంగం ఎంత ఆర్ద్రతతోనే ఉండాలి, ఎంత మనసు పెట్టి చేయాలి అధ్యక్ష. ప్రతి అక్షరం ప్రతి పదం వాడేటప్పుడు అందులో కొన్ని వాక్యాలే అర్థం కాని పరిస్థితి, తెలుగులో వాక్య ప్రారంభానికి చివరికి ముగింపుకి సంబంధం లేని పరిస్థితి. ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష. సరే, వాస్తవాలను ఏమని వెతికి చూసినాం, ఎక్కడ ఒక వాక్యం కనపడలేదు. నిజంగా ఎంత డ్రైగా ఉంది అంటే, ఎంత విజయం లేకుండా, ఓ బాధ్యత లేకుండా, గడిచిన సంవత్సర కాలంలో జరిగింది ఏంది, వాస్తవం ఏంది, భవిష్యత్తు ఏంది, ఏమన్నా ఒక అక్షరం కనపడుతుందేమో చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష. వాస్తవానికి మనసు పెట్టి చేయాల్సిన పని, పాపం ఆ మనసు కవి ఆత్రేయ అని ఉండేది అధ్యక్ష. ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు. ఇంత మనసు లేకుండా పనిచేస్తాయా ప్రభుత్వాలు, మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని ఆ రకంగా ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష స్పీకర్ గారు చూసుకుంటారు విషయం. ఎందుకంటే ఎందుకంత భయపడతారు ఆగరాది? గంట 10 నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షరం ఎక్కడి చివరి మాట్లాడలే. అగమాగం కాకుండా మొదలే కాకపోయా, ఎందుకు ఆగమవుతారు అప్పుడే? అయ్యో మొదలే కాకపోయా, ఊరే ఇంకా ఉంది కదా అధ్యక్ష. ఒక గవర్నర్ గారి గురించి మేము విన్నాం. సరే, పార్టీ ఏదున్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని, ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని, గొప్ప చదువుకున్న వ్యక్తి అని. కానీ పాపం వారితోని 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాల్ని మాట్లాడొచ్చారు. 36 నిమిషాల్లోనే 36 15 నెలల వాళ్ళ ఫలితనాన్ని 15 నెలల్లో వాళ్ళు చేసిన పనికి 36 నిమిషాల్లో 36 360 అబద్ధాలు, అవాస్తవాలు. నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గించుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు, గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో మాత్రం చదవలేదు అధ్యక్ష. పాపం చాలా మెకానికల్గా చదివి ఎప్పుడు వెళ్ళిపోవడం అన్నట్టునే పోయారు పాపం అధ్యక్ష. సరే, ఇది ఒకవైపు అధ్యక్ష. నేను
చదివిన మిత్రులతో మాట్లాడుతున్నా, దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడికి పోవాలి, ఇది నేను ఆలోచన చేస్తూ ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న పరిస్థితులు, ఎండిపోతున్న పంట పొలాలు ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి అక్కడ రైతుల దగ్గరికి వెళ్తున్నా, రైతులతోనే ఉంటున్నా కాబట్టి ఆ రైతుల్ని కలిసి మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడొచ్చు కాబట్టి ఒక్కసారి అదే రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దాం. అయా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ. సరే, నేను వచ్చిన ప్రతిసారి మీరు నీళ్ళ గురించి కొట్లాడండి సార్, జర అసెంబ్లీలో మాట్లాడండి సార్ అని అడుగుతున్నారు. నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పినా, ఇక్కడ మరి స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల వారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పిండ్రు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడదు. ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. అధ్యక్ష, మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం సభ వినిపించిన అధ్యక్ష తెలుగులా ఓన్లనే. నేను మనం పోయినప్పుడు ఒక తండ పోతుంటే ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి. ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు, మట్టి గుట్టలు అని. బావులు తీయడం మొదలైంది అధ్యక్ష. మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది, నీళ్ళని ఊరుతున్నాయని చెప్పి కారు దిగి బావి దగ్గర పోయినప్పుడు అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి. గొర్రెలు కాసుకున్నాయి రైతులు, గొర్రెల కాపర్లు కూడా, సోదరులు కూడా వచ్చారు. వాళ్ళకే చేసిన అధ్యక్ష. వెంకట్రాములు, రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు, గొర్రె కాపర్లు రైతులనే భయపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడినా మీలాగా కమిషన్లు ఇచ్చినట్టు మాట్లాడలేదు. నేను రైతులతో మాట్లాడిన అధ్యక్ష. మా వెంకటరామయ్య, మా రాజన్న ఇద్దరికి వినిపించిన, మా రవినాయక్ కూడా వినిపించి ఇది ఏం మాట్లాడలేదు దీని మీద, నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన. ఇలా మీకు అర్థం కాదేమో సార్, దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆన్ కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన. ఏం లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా, పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపో, మా ఊరందరం చూస్తుంది 50 మంది ఉన్నాం, అందరూ తెలుసు, నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి
సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష, ఎక్కడిచ్చి అధ్యక్ష అధ్యక్ష పచ్చ కామర్ల వారికి దేశమంతా పచ్చగా అన్నట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే గవర్నర్ గారి ప్రసంగంలో అన్ని అచ్చు గుద్దినట్టు చెబితే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా అధ్యక్ష? ఆ స్కూల్లో చదువుతూ అట్టే ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు ఆ స్కూల్లో చదువుకుంటే అట్టే ఉంటుంది అధ్యక్ష అంటున్నా. ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళ కళ్ళ కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? ఈ రోజు ఆడ తల్లులు 149 కోట్ల ప్రయాణం చేస్తే వాళ్ళకి కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? గృహజ్యోతి అధ్యక్ష 200 యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్ళాం అధ్యక్ష. పల్లెటూర్లలో 95% గృహజ్యోతి అమలవుతుంది అధ్యక్ష. 200 యూనిట్లు. మహాలక్ష్మి స్కీము 21,000 కోట్ల అధ్యక్ష. మొన్న మా బట్టి విక్రమార్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పిండు. ఎన్ని కార్యక్రమాలు అమలవుతుంటే ఏదో 4 బర్రెల